వెల్కమ్ టు రూపీ న్యూస్. ఈరోజు ఎట్టకేలకు మహారాష్ట్ర ఫలితం వెలువడింది. మహారాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపడం జరిగింది. ఇక్కడ 288 అసెంబ్లీ సీట్లలో 236 ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఐఎన్డీఏ కూటమి 49 సీట్లతో సరిపట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ప్రచారం చేయడంతో బీజేపీకి కలిసొచ్చింది. మొత్తానికి మహారాష్ట్ర ప్రజలు బీజేపీను అత్యంత మెజారిటీతో గెలిపించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో ప్రజలు చేయి వదిలేశారు. ఐఎన్డీఏ కూటమి ప్రజలు దూరం పెట్టారని ప్రజలు భావిస్తున్నారా? అలాగే ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ఎన్డీఏ కూటమిను ఇంకా బలపరచడం జరిగింది. ఈ నెల 26న ప్రమాణ స్వీకారం. ఎవరికి అదృష్టం ఉందో వెయిట్ చేయాల్సిందే. మహారాష్ట్ర ఎలక్షన్ను బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. విజయ వైపు దూసుకుపోవడంలో బీజేపీ సక్సెస్ అయిందని భావించవచ్చు. అలాగే కర్ణాటకలో జరిగిన బై ఎలక్షన్లో 3 సీట్లకు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మరియు జార్ఖండ్ ఎలక్షన్లో 80 సీట్లకు గాను ఎన్డీఏ కూటమి 24 సీట్లతో సరిపెట్టుకోవడం జరిగింది. ఐఎన్డీ కూటమి మొత్తం 56 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది. మరియు ఐఎన్డీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేసుకుందని ఎక్స్ వేదికగా తెలిపారు.